ఓం నమ శివాయ. సోమసూత్రం అనేది శివలింగానికి చేసే అభిషేక జలం ప్రవహించే మార్గం. ఇది శివలింగానికి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందువలనే సోమసూత్రాన్ని గృహస్థు దాటడం దోషంగా భావిస్తారు. శివాలయంలో సోమసూత్రం అనేది ప్రదక్షిణ చేసేటప్పుడు దాటకూడని ప్రదేశం. శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తులు ధ్వజస్తంభం నుండి మొదలుపెట్టి కుడివైపున ఉన్న గర్భగుడి చుట్టూ తిరిగి సోమసూత్రం వద్దకు వస్తారు. మరలా అక్కడి నుండి వెనక్కి తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం వద్దకు చేరుకుంటారు. ఈ విధంగా చేయడాన్ని ఒక ప్రదక్షిణగా భావిస్తారు. శివాలయంలో సోమసూత్రాన్ని దాటకుండా భక్తులు శివలింగానికి 3 ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రదక్షిణను సోమసూత్ర ప్రదక్షిణము లేదా చండీ ప్రదక్షిణము అని కూడా అంటారు. గృహస్థులు శివాలయంలో ప్రదక్షిణ చేసే విధానం ఇది. బ్రహ్మచారులు గుడి చుట్టూ సవ్య దిశలో పూర్ణ ప్రదక్షిణ చేయవచ్చు. వారికి సోమసూత్ర నియమం వర్తించదు. సన్యాస దీక్ష తీసుకున్నవారు గుడి చుట్టూ అపసవ్య దిశలో పూర్ణ ప్రదక్షిణం చేయాలని శైవాగమం చెప్తుంది. సన్యాసులు కూడా పూర్ణ ప్రదక్షిణమే చేయాలి. కావున భక్తులు తమ తమ ధర్మాన్ని బట్టి శివాలయమునందు ప్రదక్షిణలు చేసి తరించాలి. ఓం నమ శివాయ.